మౌన పోరాటం మౌన పోరాటం. సువర్ణ గారు నాకు ఫోన్ చేస్తున్నారేంటి? హలో సువర్ణ గారు. మహేంద్ర గారు, ఎక్కడున్నారు మీరు? నేను ఆఫీస్లో ఉన్నాను. మన ఆఫీసులోనా? కాదు, మా ఆఫీసులో. ఓ, నేను ఒక అర్జెంట్ మ్యాటర్ని మీతో డిస్కస్ చేయాలి. నేను వస్తున్నాను, మీరు అక్కడే ఉండండి. ఓకే ఓకే, పర్లేదు, ఉంటాను, ఇక్కడే ఉంటాను. ఉంటాను. ఇక్కడే ఉండక ఇంకెక్కడికి వెళ్తాడు? పైనదంతే నా కిందకొచ్చి పడ్డాడు. రేయ్, ఏంట్రా గొనుగుతున్నావు? ఏమండి, మైండ్ వాయిస్లు 100 అనుకుంటాం. అవన్నీ వినాలని ఎప్పుడు అనుకోకూడదు సార్. నేను అనుకుంటాను. చెప్పు, ఏమనుకున్నావు? సార్, మీకు పై పోస్ట్ పీకేశాక బుర్ర సరిగా పనిచేయట్లేదు సార్. రేయ్, లేదంటే ఏంటి సార్, మనసులో అనుకున్నవన్నీ వింటే మైండ్ బ్లాక్ అయ్యి దిమ్మ తిరిగిపోతుంది. అంటే మీరు ఈ మధ్యకాలంలో మేడం గురించి ఏమీ అనుకోలేదా? అవి ఎప్పుడైనా తెలుసుకోవాలని అనుకున్నారా? తెలుసుకొని ఉంటే మిమ్మల్ని ఈ చైర్లోనైనా కూర్చొనిచ్చేవారా? పో. ఈ జానకిని ఊరికినే వదలకూడదు. ప్రతి ఎదవ ముందు నన్ను ఎదవన చేస్తుంది. దుర్గా, హాయ్ విశాలాక్షి. దుర్గా, నువ్వేంటిక్కడ? ఓ, ఇంట్లో ఖాళీగా ఉంటే బోర్ కొడుతుందని మురారి ద్వారా రికమెండేషన్ చేయించుకొని ఇక్కడ చేరావా? పర్వాలేదే, మహేంద్ర నీకు చాలా పెద్ద పోస్ట్ ఇచ్చాడు. నువ్వెవరో అతనికి పూర్తిగా తెలియదు కదా, అందుకే వాళ్ల ఛాంబర్ని నీకిచ్చారు. ఇప్పుడు నేనొచ్చాను కదా, ఇక్కడ కూడా నిన్ను కిందకి దించేస్తాను. గెట్ అవుట్! వాట్? గెట్ అవుట్ ఫ్రమ్ మై ఆఫీస్. వాట్? ఇది నీ ఆఫీసా? ఏంటి కలలు కంటున్నావా దుర్గా? షట్ అప్! Who are you? And who is Durga? ఏంటి? మళ్ళీ చెప్పు. Come again. Who are you? Who is Durga na? నిన్ను నువ్వు మర్చిపోయావా? నువ్వెవరు? దుర్గవి కాదా? ఏయ్, ఇందాక నుంచి దుర్గా దుర్గా అని జపం చేస్తున్నావు. ఇదేమైనా దుర్గమ్మ వారి గుడి అనుకుంటున్నావా? నా ఆఫీస్ అయినా పర్మిషన్ తీసుకోకుండా లోపలికొచ్చావు. ఓ బయటికి, లేదంటే గార్డ్స్ ని పిలిచి నిన్ను బయటకు తోయించేస్తాను. ఏయ్ ఏయ్,
మే ఐ కమిన్ మేడం? ఎస్. సువర్ణ మేడం, మీరెప్పుడొచ్చారు? ఏంటలా షాక్ అయిపోయి చూస్తున్నారు? చైర్మన్ ఛాంబర్లో కూర్చున్న వారెవరు అని చూస్తున్నారా? మీకు వారెవరో తెలీదు కదా, నేను పరిచయం చేస్తాను. మీట్ అవర్ న్యూ చైర్పర్సన్, న్యూ CEO ఆఫ్ HR గ్రూప్ ఆఫ్ కంపెనీస్, మిసెస్ జానకి కళ్యాణరాముడు. జానక? ఎస్, జానకి మేడం. ఈ కంపెనీ ఓనరు హరిశ్చంద్ర గారి కోడలు. కళ్యాణరాముడు గారి భార్య జానకి మేడం. ఏయ్, నువ్వాగు. దుర్గా, నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు. నువ్వు జానకి. నో 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 నో, నువ్వు నాకు అబద్ధం చెప్పొద్దు. చూడు మిస్సెస్ సువర్ణ, చూసావా, నా పేరు నీకెలా తెలుసు? నువ్వు జానకివి కాదు, దుర్గవి కాబట్టే కదా. హలో, రంగనాథ్ లోనికి రాగానే ఫస్ట్ చెప్పింది నీ పేరే, సువర్ణ అని. నాకు మెమరీ పవర్ చాలా ఎక్కువ. ఒకసారి చూసింది చేసింది ఎప్పటికీ మర్చిపోను. సో ఇక నువ్వు వచ్చిన పని చూసుకుంటే మాకు డిస్టర్బెన్స్ ఉండదు. అవుట్. నాకు దుర్గ గురించి తెలీదా? నీలో అణువణువు నాకు తెలుసు. నీ టీవీ, నీ రాజసం, నీ కళ్ళల్లో ఆ మెరుపు, నీ ఆత్మవిశ్వాసం ఇచ్చే ఆ పొగరు అన్నీ నాకు కొన్నేళ్లుగా పరిచయం. అన్నీ అలాగే ఉంచుకొని నాకు వేరే మనిషిని అని నిన్ను నువ్వు కొత్తగా చూపించుకుంటుంటే నేను నమ్మేస్తాననుకుంటున్నావా? నువ్వు ఈ కంపెనీకి రావడమేంటి, ఈ కంపెనీకి CEO అవ్వడమేంటి, మొత్తం ఇప్పుడే తేల్చేస్తాను.